ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడటమే ఆలస్యం. హెరిటేజ్ కంపెనీకి కాసుల వర్షం. ఇది ఎలా సాధ్యమైంది? టీడీపీ కూటమి గెలుపు నేపథ్యంలో చంద్రబాబు కుటుంబానికి కేవలం వారం రోజుల్లోనే 100 కోట్లు ఎలా వచ్చాయి? చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ ఇలా హెరిటేజ్ లో షేర్లు కలిగిన ప్రతి ఒక్కరి పంట ఎలా పండింది? ఇప్పటి నుంచి 5 సంవత్సరాలు హెరిటేజ్ సంస్థలో షేర్లు సొంతం చేసుకోబోయే వారికి పట్టిందల్లా బంగారం కానుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా హెరిటేజ్ సంస్థలో షేర్లు కొనాలనుకుంటున్నారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి లేదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్దామా? ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడటం, కూటమి గెలుపొందడంతో చంద్రబాబు కుటుంబానికి చాలా రకాలుగా కలిసొచ్చింది. ఒకవైపు అధికారం చేజిక్కింది, మరోవైపు ఆర్థికంగా లాభం చేకూరింది. అధికారం విషయానికి వస్తే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో చక్రం తిప్పే ఛాన్స్ దొరికింది. ఇక ఆర్థిక పరమైన అంశాల విషయానికి వస్తే చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్ దశ తిరిగింది. ఈ కంపెనీలో షేర్లు కలిగిన చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వారం రోజుల్లోనే 100 కోట్లు సంపాదించారు. మరీ ముఖ్యంగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి విపరీతంగా లాభపడ్డారు. హెరిటేజ్ సంస్థలో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడడంతో షేర్ల ధరలు అమాంతం పెరిగాయి. దీంతో ఇప్పటికే లక్షల సంఖ్యలో వాటాలను సొంతం చేసుకున్న వారికి కోట్లల్లో ప్రాఫిట్స్ వచ్చాయి. భువనేశ్వరి కేవలం 5 రోజుల్లోనే 579 కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే రోజుకి కోటి రూపాయల పైనే కూడబెట్టారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ల ధరలు రికార్డు లెవెల్లో 55% పెరగడం విశేషం. ఈ నెల 3వ తేదీ సోమవారం రోజు, అంటే ఎన్నికల ఫలితాల ముందు రోజు, హెరిటేజ్ షేర్ ధర 424 రూపాయలు మాత్రమే పలికింది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి షేర్ ధర అనూహ్యంగా 200 రూపాయలకు పైగానే పెరిగింది. దీంతో ఒక్కో షేర్ ధర 660 రూపాయల కన్నా ఎక్కువే అయింది. హెరిటేజ్ లో భువనేశ్వరికి 24.37% వాటా ఉండడం వల్ల రాత్రికి రాత్రే కోట్ల రూపాయల్లో లాభం మూటగట్టుకున్నారు. తద్వారా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇక చంద్రబాబు సైతం ఆర్థికంగా గొప్ప ప్రయోజనం పొందారు. కింగ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ గా నిలిచారు. చంద్రబాబు ఫుల్ టైం పొలిటీషియనే అయినప్పటికీ ప్రో ఇన్వెస్టర్ గా కూడా ప్రూవ్ చేస్తున్నారు. షేర్లలో ఆయన పెట్టిన పెట్టుబడికి 5 రోజుల్లోనే ఏకంగా 870 కోట్ల రూపాయల లాభం వచ్చింది. దీంతో చంద్రబాబు నెట్వర్త్ 1300 కోట్ల రూపాయల నుంచి ఒక్కసారి 2200 కోట్ల రూపాయలకు ఎగబాకింది. 5 రోజుల్లోనే 900 కోట్ల రూపాయలను ఖాతాల్లో వేస్తున్నారు. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీల సంఖ్య కీలకం కావడం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించి బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగింది. దీంతో వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆశాజనకంగా ముందుకొచ్చారు. ఫలితంగా స్టాక్స్ విలువ పెరిగింది. అందులోనూ హెరిటేజ్ సంస్థ అధికార పార్టీ నాయకుడి కుటుంబ కంపెనీ కాబట్టి వచ్చే 5 ఏళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి ఆయన సంస్థలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు 1992లో హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని స్థాపించారు. గడిచిన 32 ఏళ్లలో ఈ సంస్థ మార్కెట్ విలువ 5540 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత 5 సెషన్లలో హెరిటేజ్ స్టాక్ వాల్యూ 44% పెరిగింది. గత నెల రోజుల్లోనే 80% అభివృద్ధి చెందడం గమనించాల్సిన విషయం. గడిచిన ఏడాది కాలంలో 188% గ్రోత్ నమోదు చేసి ఇన్వెస్టర్లకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. రాజకీయాలపై కొద్దో గొప్ప ఆసక్తి కూడా కలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పెట్టుబడిదారులు ఇప్పుడున్న పరిస్థితుల్లో హెరిటేజ్లోనే ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల వచ్చే 5 ఏళ్లలో రానున్న రాబడి వాళ్ళు ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.